సిమ్లాలోని థల్లీ అనే ఒక ప్రాంతంలో ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండ చర్య అడ్డొస్తే కొండ చర్యను కూడా తవ్వారు. ఆ తవ్వేటప్పుడు ఆ కొండ చర్యలు కిందకి రాకుండా దానికి సెక్యూరిటీగా కొంత వాల్ నిర్మించాలి కదా. దానికి వాల్ అయితే వాల్ నిర్మించాలి, లేకపోతే ఇంకేదైనా సెక్యూరిటీకి ఏం కావాలంటే దాన్ని బలోపేతం చేసే విధంగా చేయాలి. కానీ ఎన్హెచ్ఏ ఆ పని చేయలేదు. ఎన్హెచ్ఏ ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్లో ఆ పని చేయలేదు. దాని బాధ్యత ఎవరిది? ఎన్హెచ్ఏది. ఆ కొండ చర్యల కింద ఒక రైతు యొక్క పొలం ఉంది, ఆపిల్ తోట. అందులో దగ్గర 500 యాపిల్ చెట్లు ఉన్నాయి. 500 450 చెట్లు ఉన్నాయి మొత్తానికి. అదే ఆయన జీవనాధారం. అయితే ఆ కొండ చర్యలు విరిగి ఆయన పంటంతా నష్టపోయింది. పంటంతా నష్టపోవడమే కాకుండా ఆ తోట కూడా పోయింది. పైగా ఆ కొండ చర్యల వల్ల ఆయన భూమి సగానికి సగం కలిసిపోయింది. ఆయన ఏం చేశాడు? ఎన్జిటి దగ్గరికి వచ్చాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్, ఇక్కడికి వచ్చి ఆయన యొక్క గోడ్ని విన్నవించుకున్నాడు. ఇలా జరిగింది, వాళ్ళేమో పట్టించుకోవడం లేదు అని చెప్పి. దాంతో ఎన్జిటి ఏం చేసిందంటే ఎన్హెచ్ఏకి నోటీసులు ఇచ్చింది. ఎన్హెచ్ఏకి నోటీసులు ఇస్తే ఎన్హెచ్ఏ ఏం చేసింది? ఇది మాకు సంబంధం లేదు, అది దేవుడి చర్య, దేవుడు అలా చేసినప్పుడు మేమేం చేస్తామని అక్కడ అఫిడవిట్లు దాఖలు చేసి వదిలేసింది. దాన్ని పరిశీలించినటువంటి ఎన్జిటి ఇది కేవలం వాళ్ళ తప్పిదం వల్లే, ఎన్హెచ్ఏ దాని అనుబంధ కాంట్రాక్టులు చేసినటువంటి తప్పిదం వల్లే ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పి నివేదిక తయారు చేసి మళ్ళీ వెంటనే వాళ్ళకేమొచ్చేసి నోటీసులు ఇచ్చింది. ఒకవేళ మీరు నష్టపరిహారం చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని. దాంతో ఎన్హెచ్ఏ ఇప్పుడు దిగొచ్చింది. ఆ నరేంద్ర సింగ్ రాథోడ్ అనే ఒక రైతుకి 1,80,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కాకుండా మొత్తం ఆయన ఏదైతే భూమిని కోల్పోయాడో మళ్ళీ ఆ భూమిని మళ్ళీ చేపట్టి మళ్ళీ పంట చేస్తే మళ్ళీ కొండ చర్యలు విరుగుపడతాయి కాబట్టి అది ప్రమాదకరం కాబట్టి ఆయన భూమిని కొనుగోలు చేయడానికి ఆయనకి చెందినటువంటి 450 యాపిల్ మొక్కలను కూడా, అంటే దానికి చెందినటువంటి ఆ నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఎన్హెచ్ఏ ముందుకు వచ్చింది. ఇదే ముందు చేస్తే ఎన్హెచ్ఏ మీద గౌరవం ఉండేది కదా. ఏది దేవుడి చర్యో ఏది దేవుడి చర్య కాదో తెలియదా? ఒక రైతు కావాలని వచ్చి చేస్తాడా? అంటే అడిగేవాడు లేడనో, లేకపోతే ప్రతిదానికి ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇక అడగడానికి ఎక్కువ మంది వస్తారనో, ఏదో మొత్తానికి వ్యవస్థలు వాళ్ళ చేతులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లుగా అలా చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? ఒక రైతుకి అంత నష్టం వస్తే మీరు ఒకవేళ ఇవ్వకపోతే కోర్టుల చుట్టూ ఎలాగని తిరుగుతాడు? ఎన్హెచ్ఏ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంస్థ, అది కూడా ఇలాగ ప్రవర్తిస్తే ఎట్లా?